సార్ నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే కావలిలో ఉన్న వైకుంఠపురానికి సమీపంలో ఉన్న అన్నపుగుంట దగ్గర అయితే మనం ఉన్నామండి. సో అన్నపుగుంట అంటే కావలి ప్రజలకి కానీ, కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఇక్కడ ఏంటి అని చెప్పారంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అన్నపుగుంట అనేది ఇక్కడ ఉందంటే కావలి పుట్టినప్పటి నుంచి కూడా ఈ అన్నపుగుంట అనేది ఇక్కడే ఉంది. సో దీన్ని మొదటిగా ఎందుకు వాడేవారు అంటే దీన్ని ఒక మంచినీటి సరస్సులాగా ఉపయోగించుకునేవారు. సో దీన్ని తర్వాత రాను ఏ విధంగా తయారైపోయింది అంటే ఒక మురికి కూపంగా అయితే మారిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనిస్తున్నట్లుగా అయితే ఇది ఒక పెద్ద మురికి కూపం అనమాట. ఒక నరకం అనేది ఏ విధంగా ఉంటుందో సో కావల్లో అన్నపుగుంట అనేది కూడా అదే విధంగా ఉందని చెప్పి ఇక్కడున్న స్థానికులు కూడా ఎంతో మంది ఇటువైపు రావాలంటేనే భయపడిపోయే ఒక సిచ్యువేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడి నుంచి అంటే మనకి రైల్వే స్టేషన్కి రావాలన్నా, అదేవిధంగా ప్రజలు వైకుంఠపురానికి వెళ్ళాలన్నా, వైకుంఠపురం నుంచి కావలి ప్రజలు ఇక్కడి నుంచి అంటే ట్రాక్ దాటి అటు వెళ్ళాలన్నా, ట్రాక్ దాటి ఇటు రావాలన్నా కూడా ఈ అన్నపుగుంటను దాటి వెళ్ళాల్సి ఉంటుంది. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే ఈ మురికి కూపం అనేది ఇప్పుడైతే బాగుపడబోతుంది. అది కూడా మన కావలి ఎమ్మెల్యే, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఇదంతా కూడా బాగా కాబోతుంది. మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. దాదాపుగా 4 రోజుల నుంచి కూడా పనులు అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడైతే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో అంటే ఎలా ఉండింది పరిస్థితి అంటే ఇక్కడ ఉన్న అంటే దీనికి సమీపంలో ఉన్న వైకుంఠపురం ప్రజలందరూ కూడా ఎంతో దుర్బలమైన జీవితం అనేది జీవించే వాళ్ళు. ఏ విధంగా అంటే ఇక్కడ మనకి స్టోరేజ్ లాగా ఉంటుందన్నమాట ఈ మురికి నీరు అనేది. ఈ మురికి నీరు అనేది బావుల్లో కానివ్వండి, మోటార్లోనికి కానివ్వండి, ఇంకేదైనా సరే ఒక నీరు నిల్వ ఉండే ప్రాంతంలో కానీ, నీరు ప్రజలు వాడుకునే ప్రాంతాలలో కానీ ఈ నీరు అనేది వెళ్ళి కలిసిపోవడం, వానలు వచ్చినప్పుడైతే మరీ దారుణంగా అయితే పరిస్థితి ఉండేది. సో తాగే నీళ్ళు కూడా స్మెల్ వస్తూ ఎంత దారుణంగా వాళ్ళు లైఫ్ గడిపేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతం లాగా, ఒక మిరాకిల్ లాగా అయితే ఇదంతా కూడా క్లీన్ అవ్వబోతుంది. మనం చూసుకున్నట్లయితే గత 40-50 సంవత్సరాలుగా కూడా ఎవరూ కూడా పట్టించుకున్నటువంటి ఈ అన్నపుగుంట అనేది ఇప్పుడైతే బాగా కాబోతుంది. టీడీపీ గెలిచిన కొంతకాలంలోనే, అది కూడా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన 10 నెలల టైంలోనే కావలి అనేది ఇంత అభివృద్ధికి నోచుకుంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంత హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ వైకుంఠపురంలోకి వచ్చి ఈ అన్నపుగుంటని కానివ్వండి, ఆ వైకుంఠపురంలోని ప్రజల యొక్క ఇబ్బందులను గమనించిన కావలి శాసనసభ్యులు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటే తడవుగా ఇక్కడంతా పనులన్నీ కూడా చేపించడం జరుగుతోంది. అంటే ఒక్కసారి మాట ఇస్తే మాత్రం ఆ మాట తప్పకుండా అయితే పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, ఇక్కడ చెత్త చెదారం, నీళ్లు, మురికి నీళ్లు అంతా కూడా ఒక మురికి కూపంగా అయితే ఉంది. ఇక్కడంతా చూసుకున్నట్లయితే ఇక్కడున్న వాటర్ అనేది మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆ వాటర్ అనేది ఎంత బ్లాకిష్గా ఉందో, ఎంత మురికిగా ఉందో అయితే మీరు గమనిస్తున్నారు కదా. ఈ వాటర్ అంతా కూడా అంటే బావుల్లోకి కానివ్వండి, మోటార్లలో కానివ్వండి రావడం వల్ల, ఆ నీటితోటి స్నానం చేయడం వల్ల చర్మవ్యాధులు కానివ్వండి, ఇంకా ఎన్నో రకాలైన వ్యాధులు అనేవి రావడం జరిగింది. సో ఎంతో ఇబ్బందులకు గురవడం చూసిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురి కాకూడదు అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడంతా కూడా ఇదంతా కూడా క్లీన్ చేయించి అంటే త్వరలోనే అంటే ఈ వర్క్ అంతా కూడా అయిపోయిన తర్వాత త్వరలోనే ఇక్కడంతా కూడా మంచి నీటిని నింపి ఇక్కడంతా కూడా ప్రహరీ కూడా అయితే కట్టించనున్నారు. సో ఇక్కడ నుంచి ప్రజలందరూ కూడా ఆ మంచి నీటిని అంటే ఈ మురికి లేకుండా మంచినీరు నింపడం అంటే ఒక తేలికపాటి పని అయితే కాదనమాట. సో ఇదంతా అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఆ టైం కూడా ప్రజలు ఎంతో సంతోషంగా అయితే చూస్తున్నాము మేము. ఇది ఎప్పుడెప్పుడు బాగవుతుందా అని అయితే ప్రజలైతే ఆశాజనకంతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో 40-50 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన ప్రజలు సో ఒక 15 రోజులు, ఒక 20 రోజులు అంటే మాత్రం కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అయిపోతుంది. సో ఇదంతా కూడా ప్రహరీ కూడా కట్టించేసి ఇక్కడ మొత్తం కూడా నీట్గా అయితే చేయబోతున్నారనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ శుభ్రం చేపిస్తూ ఉన్నారు. సో ఇంకో 15 రోజులు, 20 రోజుల తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా నీట్గా అయిపోయి ఫ్రెష్ వాటర్ తోటి, ప్రహరీ గోడతోటి, చెట్లతోటి, కూర్చోడానికి బెంచీలతోటి, సీనియర్ సిటిజన్స్ ఆనంద ముఖాలతోటి ఇక్కడ ప్రజలందరూ హర్షాలతోటి అయితే ఇక్కడ కలకలలు ఆడబోతుందని అయితే ఎమ్మెల్యే గారు అయితే ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. ఈ అన్నపుగుంట అయితే బాగు చేపిస్తున్నారనమాట ఇక్కడ. దీనికి సంబంధించిన టీడీపీ మాజీ కార్యదర్శి మరియు 39వ వార్డు మాజీ ఇన్ఛార్జ్ అయితే మనతో ఉన్నారు. సో వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు అన్నపుగుంట అంటే ఏంటి? ఇది ఎప్పటి నుంచి ఉంది కావల్లో? అందరికీ నమస్కారం. ఈ అన్నపుగుంట అంటే దాదాపు వైకుంఠపురం పుట్టినప్పటి నుంచి ఉంది. దీనికి గతంలో ఏంటంటే చెరువు నీళ్లు వచ్చాయి.
అది కూడా కాకుండా డ్రైనేజ్ కూడా వస్తుండేది. ఈ నీళ్లు ఇటు తూములోకుండా పోయి ఏ చెరువు, పాపిరెడ్డి చెరువుకి వెళ్తాయమ్మా. కానీ ఇప్పుడు అనపకుంట కొంత ఆక్రమణ జరిగింది. మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు మొన్న ఈ వార్డులో తిరగడం జరిగింది. ఇక్కడ ఓటర్స్ అందరూ అన్న మాకు బోరులోకి మురికి నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. ఆయన స్పందించి ఇమీడియట్లుగా నాకు తెలిసి 30-40 సంవత్సరాలు అయింది దీంట్లో సిల్ట్ తీసి కానీ ఇది క్లీన్ చేసి, దానికి ఆయన స్పందించి మాకేం చెప్పాడంటే ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి నోసుకొని ఈ అనపకుంటని మనం క్లీన్ చేసి వాళ్ళకి బోరులోకి మంచినీళ్ళు వచ్చేటట్టుగా మనం దీంట్లో ఫ్రెష్ వాటర్ నింపడమా లేకపోతే ఏదో ఒకటి చేద్దాము అని ఆయన కంకణం కట్టుకోవడం జరిగింది. అందువల్ల మేము ఈ అభివృద్ధికి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో అదే మేము ఒక నిధులు కేటాయించాడు దీనికి మున్సిపాలిటీ తరఫున. దాన్ని ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో అదే చేసి అనపకుంటను శుభ్రం చేసి వాళ్ళ ఓటర్స్కి ఇబ్బంది లేకుండా బావుల్లోకి మంచినీళ్ళు దీనివల్ల ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు నింపితే మంచినీళ్ళు వస్తాయి వాళ్ళకి. అది మేము చేసే అభివృద్ధి కార్యక్రమం ఇది. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇదంతా క్లీన్ చేయడం వలన? దీనివల్ల నాకు తెలిసి బావులు, బోర్లు వర్షం పడితే ఈ మురికి నీళ్ళు ఆ బావుల్లోకి బోరుల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి వాటర్ ఫ్రెష్ వాటర్ రాకుండా మురికి వాటర్ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాళ్ళు ఆ నీళ్లు కూడా చూపించారు. నీళ్లు కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపించింది. ఆయన ఇమీడియట్గా స్పందన వచ్చేసింది. ఏమైనా మనం చేపియాలా, మన ప్రజలను మనం కాపాడుకోవాలా, మన ప్రజలకి మనం మురికి నీరు రాకుండా చెయ్యాలంటే ఈ అనపకుంట నాకు తెలిసి ఒక 35-40 ఇయర్స్ అయింది ఇది క్లీన్ చేసి. ఇంకా ఆ తర్వాత ఇది నోసుకోలేదు. ఇప్పుడు దీనికి మంచి రోజులు వచ్చినాయి. కావ్యకృష్ణారెడ్డి గారు అభివృద్ధి బాటలో నడుస్తున్నాడు. దీన్ని నడిపించాలని ఆయన అభిప్రాయం. సో ఇక్కడ మనం ఎమ్మెల్యే గారి దయ వల్ల ఇది బాగుపడుతుంది. పోతే చేవూరు వారి తోట ఈ రైలు కట్టంబడే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పోతే ఈ వాటర్ అక్కడ 2 బజార్లు బావుల్లోకి డస్ట్ నీళ్ళు వచ్చేసి వాడకుండా మానేసేసాడు. ఆ బావులన్నీ క్లియర్ అవుతాయి, మంచిగా అవుతాయి. వాళ్ళు అందరూ వచ్చి ఆయన అడిగారు. ఆ రోజు నేను చేసి పెడతానన్నాడు, మాట నెరవేర్చుకుంటున్నాడు. అక్కడ ఎంతో నీళ్ళతో స్మెల్ రావడం కానీ, ఎంతో దోమలు రావడం కానీ, అంటే మురికి నీరు అంటేనే అన్ని రోగాలకి మయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఎప్పటి నుంచి క్లీన్ చేపిస్తూ ఉన్నారు? ఇది అమ్మ ఒక 5 డేస్ అవుతుంది. 5 డేస్ అంటే ముందు పైన ఉండే ఈ మురికి వాటర్ బయటికి పంపించేసి తర్వాత ఈ సిల్టు ఎంత ఉందో ఆ మొత్తం బయటికి తోలాలమ్మా. ఈ సిల్ట్ మొత్తం బయటికి తోలి క్లీన్ చేసి శుభ్రంగా ఎండబెట్టి వాటర్ లేకుండా చేసి క్లీన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అనేది కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కూర్చొని మాట్లాడుకొని తర్వాత ఏదో చేస్తారు మళ్ళీ దానికి. ప్రజెంట్ మురికి నీరు అయితే ఉంది ఇక్కడంతా, దాన్నంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు. సో తర్వాత దీంట్లో అంతా మంచినీరు నింపబోతున్నారా? అదమ్మా, మంచినీళ్ళు నింపాలనేది సార్ ఆలోచన. అంటే దీనికి మంచినీళ్ళు నింపాలంటే ఒక సమస్య ఉంది. ఈ 4 వార్డులు దాదాపు ఈ 4 వార్డులు మురికి నీళ్ళు దీంట్లోకే రావాలా. దానికి పైప్ లైన్లు వేసి మరి ఎలా బయటకు పంపిస్తారనేది ఇంకా నెక్స్ట్ మనకి దానికి ఒకటి చేస్తారు. దాదాపు పెద్ద సమస్యగానే ఉందంటారు ఈ అన్నపగుంట. సమస్య చాలా పెద్దది ఇది. అందుకనే నాకు తెలిసి 40-50 సంవత్సరాల నుంచి ఎవరు దీన్ని పట్టించుకోవాలి. ఈ సమస్య పెద్దది, చేయలేమనే ఆలోచనతో ఆగిపోయారు అందరూ. కానీ ఈయన ఏమైనా సరే సాధించాలా, ప్రజలకు మనం మేలు చేయాలా అని మమ్మల్ని కూడా పరిగెత్తిస్తున్నాడు. అంటే ఒక వెల్ ప్లానెడ్ సిస్టమ్ అనేది ఇక్కడ రాబోతుంది. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా అయితే ఉండబోతున్నారు. సో ఇదంతా ఇంత బాగా అవుతుంది కదా. సో మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది? అమ్మ, ఇప్పుడు మాకైతే చాలా ఆనందంగా ఉంది. నేనైతే 35వ వార్డులోకి ఉదయం ఆ సైడు గుంట చూడటానికి పోయాను. అక్కడ చాలామంది ఎమ్మెల్యే గారిని మేము అడిగామయ్యా, మా మాట విని ఆయన ఇమ్మీడియట్లుగా దీన్ని రిపేర్ చేపిస్తున్నాడు. మేము వైకుంఠపురంలోకి వచ్చి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఎవరు దీన్ని చేయలేదు. ఈయన చేపిస్తున్నాడు. మాకు చాలా ఆనందంగానే వాళ్ళు చెప్తుంటే మేమే చాలా పడ్డామమ్మ. ఉదయం పోయాం వాళ్ళ దగ్గరికి. సో ఈ పనులన్నీ కూడా ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతాయి సార్? ఇది అంటే కొంచెం లేట్ అవుతుంది. ఒక 15 డేస్లో కంప్లీట్ చేసి నీట్గా చేసి వాళ్ళకి ఇస్తాం. 40-50 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన జనం ఒక 15 డేస్ అంటే పెద్ద లెక్క పెట్టుకోరు. సో అంటే కళ్ళు తెరిచే లోపల నెల వచ్చేస్తుంది కాబట్టి సో ప్రజలందరూ కూడా ఎంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మీ సంతోషం అయితే చెప్పారు సార్. మీరు చెప్పండి, ఏ విధంగా ఉంది మీ సంతోషం ఒక స్థానికులుగా? ముందుగా మన కావలి ఎమ్మెల్యే గారు
కావాలని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్నారు మేడం. అందులో భాగంగానే అన్నపగుంట పూడికి తీత ప్రజలందరూ కూడా ఈ దాదాపు వెంగళరావు నగరు, జనతాపేట, వైకుంఠపురం నీళ్ళు మొత్తం ఇటే వస్తాయి మేడం. ఇప్పుడు దీన్ని శుభ్రం చేసి మట్టి మొత్తం తీస్తుంటే ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ఎంతోగా ధన్యవాదాలు తెలిపే ఇదిలో ధన్యవాదాలు అని చెప్పుకున్నారు మేడం. మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. సో టీడీపీ వచ్చిన అనతి కాలంలోనే, అది కూడా కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన కొంతకాలంలోనే 10 నెలల టైంలోనే ఇదంతా కూడా చేపిస్తున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? పోయిన గవర్నమెంట్లో ఏ వైసీపీ గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, ఎక్కడ అభివృద్ధినే జరగలేదు. మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఏ విషయంలో సరే, రోడ్లైనా, మురికాళ్ళైనా ఏమైనా సరే చాలా అభివృద్ధి చేస్తున్నారు. అందులో మన ఎమ్మెల్యే గారు అయితే చాలా చాలా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు మేడం. ఇక్కడ ప్రజలందరూ హర్షాలతోటి అయితే ఇక్కడ కళకళలు ఆడబోతుందని అయితే ఆ ఎమ్మెల్యే గారు అయితే ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. సో అదే మాట ప్రకారం ఏదైతే మన కావలిలో అభివృద్ధి జరుగుతూ ఉందో ఆ అభివృద్ధికి సంబంధించిన పనులన్నీ కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా అయితే అన్నపగుంట కూడా ఇక్కడ రెడీ అవబోతుంది. సో దీని మీద కూడా ఎంత త్వరగా రెడీ అయిపోయి ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేయాలని మన CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటున్నాం. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, కావలి వైకుంఠపురం అన్నపగుంట దగ్గర నుంచి.